ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమేనా? ఈ మందు ఈ వ్యాధికి పనిచేస్తుందా? వాస్తవానికి ఇవి హోమియోపతి మందులే. ఆ వైద్యుడు కూడా వాస్తవమే. కానీ ఈ మందు గురించి తెలుసుకోవాలన్నా ముందు హోమియోపతి గురించి ఓ 2 విషయాలు మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే హోమియోపతి అనేది సిమిలిబస్ క్యూరేటస్ సారూప్య సిద్ధాంతం ద్వారా ఈ హోమియోపతి వైద్యం అనేది పనిచేస్తుంది. అయితే ఈ హోమియోపతి వైద్యంలో ఉపయోగించి హోమియోపతి మందులను ఎలా తయారు చేస్తారనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. దీన్ని డ్రగ్ ప్రూవింగ్ అంటారు. ఈ డ్రగ్ ప్రూవింగ్ అనేది హోమియోపతిలో ఎలా చేస్తారంటే హెల్తీ ఇండివిజువల్స్ అంటే మనుషుల మీద ఆరోగ్యంగా ఉన్న మనుషుల మీద ఈ మందు ఇచ్చి ఆ మందుని వాళ్ళు రెగ్యులర్గా వాడిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ లక్షణాలన్నిటిని నోట్ చేస్తారు. కొన్ని వందల మంది మధ్య నోట్ చేసిన తర్వాత అత్యధికంగా వచ్చిన లక్షణాలను ముందుగా, తక్కువ లక్షణాలను తర్వాతగా తీసుకుని ఈ మెడిసిన్ అనేది మెడికాలో నోట్ చేస్తారు. మనకి ఇండియాలో ఈ ఈ డ్రగ్ ప్రూవింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుడివాడలో ఇలాంటి రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుడివాడలో ఈ డ్రగ్ ప్రూవింగ్ ఇప్పటికీ జరుగుతుంది. మేము చదువుకునే రోజుల్లో చాలామంది ఈ డ్రగ్ ప్రూవల్లో కూడా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఏదైతే వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న మందులని ఈ కరోనాకి పనిచేస్తుంది అనుకుని అందరూ ఈ మందులు ఎక్కువగా అతిగా తీసుకుంటున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ఎటువంటి సలహా లేకుండా, కేవలం డాక్టర్ ఈ మందు పనిచేస్తుంది నిజమే అని తెలుసుకుని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అనేది అత్యధికంగా మోతాదులో తీసుకుంటూ వాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా మందులు వాడుతూ అత్యధికంగా వాడితే కనుక ఇదే డ్రగ్ ప్రూవింగ్ అవుతుంది తప్ప ఆ మందు దీని మీద పనిచేయదు. ఇది డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. ఆ వైద్యుడు ఏదైతే ఉందో అతను లక్షణాలను మీ యొక్క వ్యాధి లక్షణాలు మీ యొక్క తీసుకుని దానికి తగ్గట్టుగా మందులు ఇస్తారు తప్ప పలానా మందు హోమియోపతిలో కరోనాకు పనిచేస్తుంది, పలానా మందు హోమియోపతిలో ఈ వ్యాధికి పనిచేస్తుంది అనుకోవడం పొరపాటు. హోమియోపతి వైద్యం అనేది ప్రతి మనిషికి మారుతూ ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తులకి ఒక మెడిసిన్ అనేది సూట్ అవ్వదు. అందుకనే ఈ మెడిసిన్ లక్షణాలు బట్టి ప్రతి వ్యక్తి యొక్క లక్షణాలు బట్టి మెడిసిన్ మారుతూ ఉంటుంది. మరి పాండమిక్కి ఆర్సెనిక్ ప్రిఫర్ చేశారు కదా అంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉన్న లక్షణాలు తీసుకుని ఆ లక్షణాలకి సంబంధించిన మెయిన్గా ఉన్న మాత్రమే ఆర్సెనిక్ ప్రిఫర్ చేశారు తప్ప ఆర్సెనిక్ కరోనాకు ప్రివెంట్ పూర్తిగా కానే కాదు. ప్రతి మనిషి యొక్క లక్షణాలు బట్టి ఈ యొక్క ప్రివెంటివ్ మెడిసిన్ అనేది వాళ్ళకు ఒక కుటుంబాల్లోకి మారుతూ ఉంటాయి. ప్రతి మెడిసిన్ కూడా హోమియోపతి ఇమ్యూనిటీ బూస్టర్. అందుకనే ప్రతి వ్యక్తి యొక్క లక్షణాలు తీసుకుని మాత్రమే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇస్తారు తప్ప అందరికీ ఏ మెడిసిన్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి మాత్రం ఉండవు. మీరు వైద్యుడి సలహా లేకుండా ఇలాంటి మందులు వాడుతూ ఉండడం ఆరోగ్యానికి హానికరం. ఇలా ఎప్పుడైనా జరిగిందా అని కూడా మీరు చరిత్రలో అడగచ్చు. హోమియోపతి వైద్యంలో ఈ డ్రగ్ ప్రూవింగ్ చేస్తూ కూడా వాళ్ళ సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళు అంటే వాళ్ళ ప్రాణాలు వదిలిన కూడా ఉన్నారు. డాక్టర్ హెర్రింగ్స్ లాక్సిస్ మందును ప్రూవ్ చేస్తూ ఆయన కాలం చేశారు. కాబట్టి మీరు ప్రపంచానికి తెలియకుండా మీ ప్రాణాలు త్యాగం చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, వైద్యుడి సలహా మేరకే ఈ మందులు వాడండి. స్టే హెల్త్, స్టే సేఫ్.